హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. ఒక స్త్రీ ఒక గంటలో 10 కిలోమీటర్ల దూరం నడిచింది. ఒక పురుషుడు అదే 10 కిలోమీటర్ల దూరం నడవడానికి 1.5 గంటల టైం తీసుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు వేగంగా నడిచారు? మీరు స్త్రీ అంటారు కదా, కానీ ఒక చిన్న విషయం ఇంకా ఉంది. ఆ స్త్రీ సూటిగా ఉన్న రోడ్డుపై నడిచింది. కానీ పురుషుడు మాత్రం ఎత్తు పల్లాలు, కొండలు, గుట్టలు ఉన్న దారిలో నడిచాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు వేగంగా నడిచారు? ఇప్పుడు మీరు పురుషుడు అంటారు కదా, కానీ ఇంకా ఒక విషయం ఉంది. ఆ స్త్రీ వయస్సు 60 సంవత్సరాలు, పురుషుడి వయస్సు 40 సంవత్సరాలు. ఇప్పుడు ఎవరు వేగంగా నడిచారు? మళ్ళీ మీ ఆన్సర్ మారింది కదా. ఇంకా ఒక విషయం ఉంది. పురుషుడు 140 కిలోల బరువు ఉన్నాడు, స్త్రీ మాత్రం 60 కిలోల బరువు ఉంది. ఇప్పుడు ఎవరు వేగంగా నడిచారు? గమనించారా? ప్రతి కొత్త సమాచారం వచ్చినప్పుడు మన అభిప్రాయం మారిపోతూ ఉంది. అంటే మనం మొదట తీసుకున్న నిర్ణయం పూర్తి నిజం కాదు. పూర్తి జ్ఞానం లేకుండా తీర్పు ఇవ్వడం మన తప్పుదో పట్టిస్తుంది. కాబట్టి ఎవరైనా జడ్జ్ చేసే ముందు వారి పరిస్థితులు, వారి ప్రయాణం, వారి కథ ఇవన్నీ పూర్తిగా తెలుసుకోవాలి. లేకపోతే మనం ఇచ్చే తీర్పు అనేది తప్పవుతుంది. ఇదే జీవితం. అంతే అండి వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.